ఇక్కడ ప్రశ్న ఏమిటి? స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛని అభిప్రాయం కావచ్చు, ఇష్టానుసారం కావచ్చు, అది ఎందరో అంగీకరించదు కదా. మరి ఎట్లాగా మీరు చెప్పగలరు స్వయంతో? అసలు స్వయంగానే సహజం. స్వయం నాకు నేనే స్వయంగా ఉన్నాను అన్న అనుభవం అందరూ అంగీకరిస్తారు లేదా? విశ్వజనీయమైన అనుభవం. స్వయంగా నేనే ఉన్నాను, స్వయంగా నేనే గమనిస్తున్నాను, స్వయంగా నేనే గుర్తిస్తాను, స్వయంగా శబ్దంతో భావంతో గమనించి గుర్తించి తెలుసుకునే లక్ష్యంతోనే నేను ఉన్నాను. అందరికీ సర్వ అంగీకారం కదా. అక్కడ వ్యవహార జ్ఞానంలో కూడా అలాగే వస్తుంది. అందరం కలిసి కేవలం ఆకాశాన్ని గమనిస్తున్నాను, గుర్తిస్తాను, ఆకాశంగానే ఉన్నది. ఇది సర్వాంగీకారం. ఇక్కడ ఆకాశ శబ్దం ఎత్తేనే తప్ప అణుశబ్దం ఎత్తేనా, వస్తు శబ్దం ఎత్తేనా, నామరూపాలు ఎత్తలేదు కదా. అంటే నామరూపాలు లేని స్థితి, వస్తువుల యొక్క చలనం లేని స్థితి, ఆది మొదలు మధ్య పరిస్థితి లేని స్థితితో ఆకాశం ఉన్నది ఉనికితో, ఆకాశం ఉన్నది స్థితితో, ఆకాశం ఉంది ప్రశాంతంగా, ఆకాశం ఉంది పరిపూర్ణ మౌనంగా ఉన్నది. అనుభవ వాక్యం కదా. ఈ అనుభవ వాక్యాన్ని అందరూ అంగీకరిస్తారు కదా. కాబట్టి అస్థి అంటే ఉనికి, భాతి అంటే ప్రకాశించడం, అంటే చిత్త పదార్థం, ఆనందం ప్రేమైంది, పరిపూర్ణం మౌనం. ఈ లక్ష్యాలతోనే జగత్తు ఉన్నది, ఈ లక్ష్యాలతోనే పదార్థం ఉంది, ఈ లక్ష్యాలతోనే సర్వం గమనించి గుర్తించి తెలుసుకొని ఈ లక్ష్యంతో ఉంది. కనుక సహజంగా ఇటు ఉండటమే స్వయం సాక్షాత్కారం. ఆత్మ ఉన్నది, ఆత్మ భాషిస్తుంది చిత్తుతో, ఆత్మ ఆనందస్వరూపంగా ఉంది, స్వతసిద్ధంగా ఉంది, నిరపేక్షమైంది, ఒక దాని మీద ఆధారపడదు, ఒక దాని చేత ఆధారపడదు. సృష్టి చేయటం కానీ, సృష్టి ఉండటం కానీ, సృష్టి రూపొందించడం కానీ ఉన్నా లేకపోయినప్పటికీ స్వయం సాక్షాత్కారంగా ఆత్మానుభవం సహజమే అని. నేను అనుభవమే స్వయం అనుభవమే ఆత్మ సాక్షాత్కారం, నేను శబ్దమే స్వయం అనుభవమే ఆత్మ సాక్షాత్కారం. అంటే నామంతో కావచ్చు, రూపంతో కావచ్చు, ఏ రకంగా అయినా సరే నీ లక్ష్యాలతో లక్ష్యాలు స్వయంగా నువ్వు ఉండు చేస్తే అట్లా ఉండటమే గ్రహించి గుర్తించడంతో ఓడుకుంటమే సహజ స్వేచ్ఛ. అదే స్వయం అనుభవం.